శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో 34 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 125,400 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు అవుట్ఫ్లో 151,867 క్యూసెక్లు. పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089.3 అడుగులకు నీటి మట్టం చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో 34 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 125,400 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు అవుట్ఫ్లో 151,867 క్యూసెక్కులు. పరివాహక ప్రాంత వాసులను అలర్ట్గా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఇక ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089.3 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఇటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఇటు వరద అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి అయితే కొనసాగుతూ వస్తుంది. అయితే భారీ వరద కారణంగా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారిందని చెప్పొచ్చు. ఇటు దాదాపు సుమారు 1091 అడుగులో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లెవెల్లో మాత్రం ఇప్పటికే 1089 అడుగుల వరకు అయితే నీరైతే చేరినట్టు కూడా అధికారులు ప్రకటించారు. 2 గంటల వరకు ప్రకటించారు. అయితే వరద అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం దిగువ ప్రాంతాలకు కూడా ఇటు ఏదైతే నీరు అనేది విడుదల అయితే చేశారు. ఈ నేపథ్యంలో కూడా 34 గేట్లను కూడా మధ్యాహ్నం 1:20 ఓపెన్ చేసినట్టు కూడా అధికారులు ప్రకటించారు. దిగువకు 125,000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు గత కొన్ని రోజులుగా కూడా ఎగువ ప్రాంతంలో భారీ వరదలు కురుస్తూ వర్షాలు కురడంతో మాత్రం వరద అనేది కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో మాత్రం ఇంట్లో మాత్రం ఈ మధ్యాహ్నం వరకు కూడా 12 గంటల వరకు కూడా 150,000 క్యూసెక్ల నీరు అయితే ఇన్ఫ్లో అయితే కొనసాగింది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇన్ఫ్లో అనేది తగ్గుముఖం పడినట్టు కూడా తెలుస్తుంది. 150,000 పైగా ఉన్న చూసే ఇన్ఫ్లో మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే 125,400 క్యూసెక్ల నీరు అయితే మనకు తెలిసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా అవుట్ఫ్లో మాత్రం 151,867 క్యూసెక్ మాత్రం విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు గోదావరి నది ప్రాంతాలకు మాత్రం 34 గేట్లు ఓపెన్ చేసి 125,000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఇందులో వరద కాలువ గుంట కూడా 18,000 క్యూసెక్ల నీటిని అయితే అధికారులు విడుదల చేస్తున్నారు. కాకతీయ కెనాల్ ద్వారా 4,700 క్యూసెక్ల నీటిని, విషీని భగీరథకు 231 క్యూసెక్ల నీటిని మాత్రం విడుదల చేస్తున్నట్టు కూడా తెలిపారు. మరో 2-3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఆ గోదావరి పరిహార ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉదయం నుంచి కూడా దాదాపు 150,000 పైగా ఉన్న ఏదైతే ఇన్ఫ్లో ఇటు గేట్స్ ఓపెన్ చేయడంతో మాత్రం తగ్గుముఖం పట్టినాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే 125,400 క్యూసెక్ల నీళ్లు వరద అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నట్టు కూడా అధికారులు ప్రకటించినప్పటికీ కూడా కానీ నీటి మట్టం మాత్రం 80.5 టీఎంసీల నీరు ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితుల్లో మాత్రం ప్రస్తుతం 74.425 టీఎంసీల నీరు అయితే ఇప్పటికే చేరిందని కూడా అధికారులు అయితే స్పష్టంగా చెప్పారు. అయితే మరో 6 టీఎంసీల నీరు అయితే చేయడంతో మాత్రం పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో నిండిపోతుందని చెప్పేసి కూడా
చెప్పిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ అలర్ట్ అయిన పరిస్థితిలో సంబంధిత జిల్లాలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పటికే సంబంధిత జిల్లా అధికారులు కూడా ఇప్పటికే ఆయా ప్రాంత అధికారులకు కలెక్టర్లు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, రైతులకు సమీప గ్రామ ప్రజలకు కూడా అలర్ట్ ప్రకటించి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే విధంగా వర్షం కొనసాగుతూ మాత్రం ఈ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం పూర్తి స్థాయిలో గేట్ ఓపెన్ చేస్తారని కూడా అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరో గేట్లు కూడా మరికొన్ని ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కలిసి 24 గంటల వరకు కూడా దాదాపు సుమారు 1,00,000 పైగా క్యూసెక్ నీరు కూడా మళ్ళీ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.